మేడం ఫోన్ చేసి బయటికి రమ్మని ఇది పెట్టింది నా చేతిలో. రంజాన్ కదా, అందుకు మొత్తం తుడసాలంట అద్దాలు. ఈ కట్టి కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది, అటోళ్ళు అయితే తుడుస్తారు. మన మేడం ఇస్తుంది. మళ్ళీ ఎండ ఒకటి, ఈ ఎండ ఉన్నది కాబట్టి భిన్న ఆరిపోతుంది. ఈ సందులో ఉన్నాయి అద్దాలు. పైకి ఇరిగింది. పైకి ఇదేం పెద్ద బరువు లేదా, అందుకే పడిపోయింది. ఆ కుండీ పడిపోయింది. ఈ పైపు విరిగిపోయింది, నీళ్ళ పైపు. ఆడికి మేలు ఈ గన్ను ఎంత హైట్ కొడుతుంది నీళ్ళు, ఆడికి కొడుతుంది. వెనక స్విమ్మింగ్ పూల్ సెటప్ మొత్తం బలి ఉన్నది కదా, వాడడం లైన్లో ఎంత బాగా పెట్టినారు దీనికి. మళ్ళీ లైటు అది ఇస్మా మా ఇస్మా ఆన దిగ్గి ఆమె ఇంకొక ఆమె పని చేయదంట. పని చేయి నేను వెళ్ళిపోతాను అనిందంట. తోఫిక్ బ్యాగ్ తెలుసు, నాకు తెలియదు. ఆమె ఇప్పుడు చెప్తుంది నాకు. ఆమె 2 రోజుల నుంచి పైన ఉన్నదంట, ఆమె వెళ్ళిపోతుందంట. మా మేడంకి ఏంటంటే అన్నీ కరెక్ట్ పూరా సీదా कैसे వచ్చాయి. నవ్వు ఆయన मैडम को वो कितना चम्मच डालना है वो चम्मच। నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు రంజాన్ 4వ రోజు. 3 రోజులు అయితే హ్యాపీగా అయితే గడిచిపోయింది. ఈ 4వ రోజు ఎలా గడుస్తుందో మీరైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేడం ఫోన్ చేసి బయటికి రమ్మని ఇది పెట్టింది నా చేతిలో. కట్టి అద్దాలు తుడిచే కట్టి అంట. ఆడ ఎదురుగా అద్దాలు ఉన్నాయి కదా, ఆడ పైన వాళ్ళు తుడసలేకున్నారని నా చేతిలో పెట్టింది. ఇది తగిలిచ్చి అట్లా తుడుసు వెంకి అని. అంత హైట్ వచ్చాయా చూద్దాం, చెక్ చేద్దాం. ఎంత సన్నగా ఉన్నాయి కడ్డీలు, సన్న కడ్డీలు. ఇది ఒక 2 వచ్చినాయి, ఒకటి స్పాంజ్ టైపు, ఒకటి కట్టి లాగేది. రంజాన్ కదా, అందుకు మొత్తం తుడసాలంట అద్దాలు. ఏముంది, సింపుల్గా ఉంటాం. మనం ఏం కష్టపడేదండి, సరసరా చూసాడు పరచు. అంత హైట్ వస్తుందా రాదని నా డౌట్. సారా ఇంకా ఉన్నది, వద్దాం ఎంత పొడుగు వచ్చదో. దీని లోపల ఇవి వచ్చినాయి. ఈ పక్క నుంచి ఇట్లా తుడిచేది, ఈ పక్క నుంచి ఇట్లా లాగేది. బాగున్నది, చాలా పొడుగ్గా అయితే. చూసినారా ఎంత పొడుగు వచ్చిందో? ఈడ దాకా ఉన్నది. ఈడ పట్టుకొని లేపినామంటే వంగిపోవాలి బలి ఉంటుంది ఇప్పుడు. ఓయమ్మ వంగుతుంది. చాలా పొడుగు ఉంది. అంత హైట్ వచ్చదా అనుకుంటా. వద్దాం, ఆడ అందదని వాళ్ళకి, నాకు కూడా అందదా. అయిపోయి ఈడికే. ఓయమ్మ సత్యంగా ఇంకేదన్నా బెంచ్ వేసుకొని చూస్తాను. ఫస్ట్ ఇది దిగుతుంది కింద. సబ్బు నీళ్ళు అయితే తీసుకున్నా, సబ్బు నీళ్ళు వేసి తుడుతాం. ఈ బకెట్లో పడుతుందో లేదో, పట్టదు.
ఈ కట్టి కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది. అటోళ్ళు అయితే తుడుస్తారు, మన వ్యాన్ వచ్చిన కాడికి అట్ట అదరా వదరా తుడిచి అలా మళ్ళీ ఎండ ఒకటి, ఈ ఎండ ఉన్నది కాబట్టి బిన్న ఆరిపోతుంది ఇది అంతే. ఈ పక్క నీళ్ళు పోసి కొట్టామా, ఆ పక్కదంతా ఇటు తుడిచేసినాము. సింపుల్గా అయిపోయింది అర్థం. ఇప్పుడు ఏందిరా అంటే ఆ పైన తుడిచేది పెద్ద టాస్క్. పైన ఎట తుడిచాలి అర్థం కాదు. ఇదైతే క్లీన్ చేసేసిన, ఈ పక్క ఆ పక్క నీళ్ళు కారుతానే ఉన్నాయి. నేను తుడుస్తాను కారుతాను. ఈ సందులో ఉన్నాయి అద్దాలు. అయ్యే అమ్మ, ఓ అమ్మ ఏమన్నా పడిపోయిందట స్వామి. ఓరడక్క ఓ అమ్మ, ఇక్కడ పైకి విరిగిపోయింది. ఆడ పైకి విరిగిపోయింది, ఇక్కడ కుండి పడిపోయింది. ఇది అయిపోయింది స్వామి. ఇదేం పెద్ద బరువు లేదా, అందుకే పడిపోయింది ఇది. ఆ కుండీ పడిపోతే పడిపోయింది. ఈ పైపు విరిగిపోయింది, నీళ్ళ పైపు. ఇది ఇప్పుడు పెద్ద టాస్క్. ఎన్నో కాలు పెట్టేసినా విరిగిపోయింది. ఏం చేయలేదు, సైలెంట్గా ఉండాల. లేడ కూడా ఉన్నాయి. నీళ్ళు కొట్టే పోతున్నాయి, మళ్ళీ దానికి ఆ మిషన్ ఎందుకు, అది కట్టి నీళ్ళు కొడితే నీట్గా పోతుంది. అన్నిటికీ నీళ్ళు కొట్టి పారేస్తా సరిపోతుంది. బా ఇది చూడు స్వామి ఎట్టున్నదో, అంత హైట్ ఎప్పుడు కొట్టేది, అన్ని కాడికి కొట్టేస్తా అంతే. ఓ అమ్మ, ఇంత హైట్ ఆ కట్టితో దుర్చాలంటే ఆ కట్టి పట్టుకునేది బరువు అయిపోయింది. ఇంత హైట్ నిచ్చిన వేసుకొని ఎక్కి కొట్టే అంతే, నేను కింద పడిపోతా. ఎంత గలీజ్ ఉన్నది. ఆడికి మేలు ఈ గన్ను ఎంత హైట్ కొడుతుంది నీళ్ళు, ఆడికి కొడుతుంది. ఈ గన్ను ఉంది కాడికి అయిపోయింది. ఎంత హైట్ పోతుంది నేను, ఆస్తి ఆ కడ్డీ దాకా తగులుతుంది, కానీ ఆ పక్క అద్దం తగలడం లేదు. ఆ అద్దం తగిలితే బాగుంటుంది, కానీ తగలడం లేదు. అయిపోయింది ఇది, అన్ని కాడికి వదిలేసిన. ఇంకేడ ఒక అద్దం ఉన్నది, ఈ పైపు వచ్చేది రాదు, అందుతుంది అందులో పైపు. రామ్మ 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 ఒక్కరవరా. వచ్చిందిలే స్వామి. ఇక్కడ నీట్గానే ఉన్నది, కానీ ఇక్కడ పైన పైన ఎట్ట ఒకటి అయిపోయిందిలే స్వామి. మోటార్ ఆఫ్ చేస్తా, లేకపోతే ఆ నీళ్ళన్నీ పోతాయి. ఇక్కడ ఇరిగిపోయింది కదా పైపు, లేకపోతే మొత్తం నీళ్ళన్నీ ఎల్లబోతాయి ఇక్కడ. మళ్ళీ ట్యాంకీ 4 వారాలు, నెలలో 4 వారాలు పట్టియాల. ఈ వెనక పక్క అయితే నీట్గానే ఉన్నాయి. ఇక్కడ ఒక అద్దం ఉన్నది, నీట్గా ఉన్నది. ఇది పోయేది వచ్చేది కాబట్టి నీట్గా పెట్టినారు. ఈ సందులో ఉన్నాయి, ఈ సందులో
ఓ ఏమో దండు ఉన్నాయా, కానీ ఆ పక్కకంతా పైపు అందదులే. కానీ వెనక స్విమ్మింగ్ పూల్ సెటప్ మొత్తం బలి ఉన్నారు కదా, వాడడం లైన్లో అంతా మూసేసినారు. ఆ పక్క స్విమ్మింగ్ పూల్, ఈ పక్క సిట్టింగ్, ఈ సైకిల్ చూడు బలి ఉన్నది. ఒరే ఈ నోట్లోంచి వస్తున్నాయి క్లినిక్స్లా, ముక్కులోంచా నోట్లోంచా. అబ్బా వెనక పక్క కూడా తుడిచేసిన. వెనక పక్క చిన్న చిన్న అద్దాలు, పెద్ద అద్దగా ఈ సందులోనే పెద్ద పెద్దవి. మేడం పోయి ఇప్పటికి 3 రోజులు అవుతుంది బయటికి. ఇప్పుడు బండి స్టార్ట్ చేయమనేది. ఈయన స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసి ఆయన వచ్చాడు. సలాం అలైకుం. అల్హమ్దుల్లా. మామూలుగా పొద్దున పూట వచ్చాడు కదా, ఇప్పుడు రంజాన్ కాబట్టి మధ్యాహ్నం పూట వస్తున్నాడు. మేడం ఏమో ఈరోజు బయటికి పోతాను బా, బండి స్టార్ట్ చేయ ఇంకా 5 నిమిషాల్లో అనింది. బాగా అన్నీ సెటప్, మాస్క్ గీస్క్ అన్నీ వేసుకొని వచ్చాడు ఆయన. ముందే చెప్పినాడు రంజాన్కి నేను పొద్దున పూట డిస్టర్బ్ చేయనులే హబీబీ అని. ఆయన ఎప్పుడు హబీబీ హబీబీ అంటాడు. 12:37 అయింది కరెక్ట్గా. వద్దాం మేడం ఆడిపోతుంది. 3 రోజుల నుంచి ఆడికి పోలా. కార్లో క్లినిక్స్లు అయిపోయినాయి. ఒకటి ఇమ్మంటే 2 ఇచ్చింది. మళ్ళీ మేడం వచ్చాను క్లినిక్స్ లేవు వెంకీ అంటారు. ఇంకా ఒకటి నా రూమ్లోనే పెట్టుకోవాలి. ఒకటైతే రూమ్లో పెట్టేసిన. మేడం అయితే బ్యూటీ పార్లర్కి వచ్చింది సీతాదేవి కాడికి. ఇక్కడ చూస్తే ఉండేదే గొద్దెంత సందు, ఇక్కడ పెట్టుకుంటా ఉన్నాం బండ్లు. ఈడెందో రిపేర్ చేస్తారు. ఇంకో బండి వచ్చిందంటే అంతే, ఇంకా ఎరకపోతాం మేము. ఆమెకేమో గేట్ కాడే పెట్టాలి బండి, ఇదేమో ఇదంతా పెట్టేశారు. చూడు ఒరే ఈ పక్క కూడా పెట్టినారా, ఈ పక్క అంతా కూడా పెట్టేస్తున్నారు. ఏమి రిపేర్ చేస్తారు ఏమో. ఫ్రీగా ఉంటాయి ఈ మార్గం, ఫ్రీగా ఉంటే రోడ్డు పెట్టినా పర్వాలే. అది ఉండేదే రోంత స్థలం, ఆ సందు అది. ఆ సందులో కూడా పెట్టేశారు. ఏం రిపేర్ చేస్తారో ఏమో. ఇది నాకు తెలిసి చాలా రోజులు పడుతుంది ఇది. ఇంకా ఇది ఇప్పుడల్లా రిపేర్ అవ్వదు. ఇది ఒక 2 నెలలు పట్టినా కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా 2 నెలలు పడుతుంది. ఎంత బాగా పెట్టినాడు దీనికి. మళ్ళీ లైటు ఏమో ఈరోజు ఏమో అన్నీ పడిపోయేటట్టే ఉన్నాయి నా చేతిలోంచి. సోలార్దేమో అది, సోలార్ లైట్. ఇది బోర్డు పెట్టినారు, వరుసగా పెట్టేసినారు కొనా మొదలు ఆడదాకా. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. నేను ఇటు వచ్చినా తోవికి అయిపోయినాడు పాపం ఇప్పుడే. కరెక్ట్గా నేను వచ్చేవాడికి 2:01. మార్కెట్కి ఏమో పోయినట్టు వాళ్ళు. बोला नहीं आपको इतना चैटिंग करता है बोला नहीं. వీళ్ళు 5 గంటలకే ఫోన్ చేస్తే భయం నాకు. అన్నానికి అన్నం ఎత్తుకోబోదురా అని ఫోన్ చేశారు. భిన్న ఇచ్చే ఆమె ఆడిపోతుందని భయం నాకు. ఏమిది పెళ్ళి మోగలేదా, పోయిందట. అది ఇస్మా మా ఇస్మా అన్న దిగ్గి مسلم ما في. ఆమె ఇంకొక ఆమె పని చేయదంట. పని చేయి నేను వెళ్ళిపోతాను అనిందంట. కొత్త ఉంది కదా, పైన కూర్చునేసిందంట రూమ్లో. అదే చెప్తుంది ఆమెకు వద్దంట పని, వెళ్ళిపోతుందంట అంటుంది. చేయలేరు పాపం, చాలా కష్టం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది, చాలా పని ఉంటుంది. ఆమె ఇన్నేళ్ళ నుంచి ఎడ చేస్తుందో. ट्रेनिंग लेके आया ना, हाँ ट्रेनिंग लेके आया. वो गरम मसाला जो है ना
गरम मसाला कितना डालना है, कितना चम्मच डालना है, उसको बोलना है। वो बोला यानी कारी कर रहा हूँ ना, तो कारी में गरम मसाला डालना है तो मैं मेरा हिसाब से डालूँ ना, कितना चम्मच डालना है वो बोलो, उसको बोलना है। वो बोल रहा है क्यों, तो तुम क्या सीखा, सीखा क्या, किसने चम्मच डालना है वो सीख, वो बोलो। वो बोले ऐसा नहीं है, यानी जो मेरा हाँ, कारी का हस- साइज है, जितना कारी है उस हिसाब से माइंड से देता हूँ ना मैं। वो बोला नहीं, अभी चम्मच गिर हो गया। लाजिम चाहिए। फिर क्या बोलता है उसको, बोला मेरे को काम नहीं चाहिए, तुम्हारा यहाँ काम नहीं करेगा, मेरे को टिकट करो, मैं जाएगा। 2 दिन से ऊपर ही बैठा है, नीचे नहीं आया। చూసినారా, నాకు కూడా తెలియదు, తౌఫీక్ భాయ్కి తెలుసు ముందే। पूरा मालूम है मेरे को, मेरे को मालूम है, मैं अभी भी मालूम है, वो बोलता है अभी ऊपर चल गया। ऊपर ही रहता है वो, बुरा रहता है। बुड्ढी है ना ये, बुड्ढी यानी यानी क्या बोलता है इसको, यानी ये कोई बात है बोलो। హల్కా సే బోల్నా తౌఫీక్ భాయ్కి తెలుసు, నాకు తెలియదు। ఆమె ఇప్పుడు చెప్తుంది నాకు, ఆమె 2 రోజుల నుంచి పైన ఉన్నదంట, ఆమె వెళ్ళిపోదంట। మా మేడంకి ఏంటంటే అన్నీ కరెక్ట్ పూరా సీదా कैसे चाहिए, नवा है ना, कैसे चाहिए भाई, नवा है ना। मैडम यानी कार्य आएगा हाँ, उस वही हिसाब से आप करता है। डालो, यानी हो सकता है थोड़ा कम भी डालो, थोड़ा ज्यादा भी डालो। हाँ, नहीं, उनको क्या है, वो पैसा सीधा देके, चाहिए उसको। पैसा देके सिखाया, कितना हाँ, चम्मच डालना है वो बोलो। बोलो। वो बोल, उनको लगता है वो सिखाने। అక్కడ వంట నేర్చుకునేదానికి పోయింది కదా, అక్కడ ఎన్ని గంటలు చెప్పినారో చెప్పమని చెప్పి వాళ్ళిద్దరికి ఏదో గొడవ జరిగిందంట। ఆమె కరెక్ట్, ఆమె డైరెక్ట్ చెప్పేసిందంట, నేను వెళ్ళిపోతా, నాకు వద్దు, నువ్వు టికెట్ కొట్టి అనిందంట। ये डायरेक्ट बोला मैडम मेरे को नहीं काम चाहिए, बहुत बात करते हो तुम, मेरे को टिकट करो, मैं जाऊँगा। ऊपर ही रहता है, नीचे नहीं आया। కలాస్, सही ఇంకా है ఆమెను పంపించేస్తారు। पिंकी भाई, वो सही है, वो डायरेक्ट बोला सही है। ఈరోజు అంతా మటనే అంట, మటన్ చేసిందంట ఆమె। తౌఫీక్ భాయ్కి అందుకే చెప్పిన, రొట్టె ఎత్తుకురా బ్రో అని చెప్పిన, చూపిస్తే ఏమి ఇచ్చిందో। దీంట్లో కూడా మటనే అంట, షోర్బాలో। మటను మొన్న మేము తెచ్చినాం కదా అక్కడ, అయ్యేమో వేసారు దీంట్లో, చిన్న చిన్న గవ్వలు। అది ఈ సమోసా ఉంటుంది, సమోసా ఈ జిబిను ఏ నేను తినొచ్చు। ఇది కూడా లాభమే, ఈ 2 తౌఫీక్ భాయ్కే మనకులా। ఇదేమో అన్నం, అంతే। ఈరోజు తక్కువ ఐటమ్స్ ఇచ్చిన, 2 ఐటమ్స్ 4 ఐటమ్స్లో ఈ 2 తౌఫీక్ భాయ్ తినాల్సిందే, ఇవి ఇచ్చినారు। ఇది జ్యూస్, చింతపండు జ్యూస్ అనుకుంటా ఇది। తౌఫీక్ భాయ్ అయితే రొట్టె తీసుకొని వచ్చినాడు, ఇది మన ఇరానీ రొట్టె ఉందా అట్లా ఉంటుంది, ఒక 2 రొట్టెలు, ఇంకా ఆయన ఫుడ్ ఇది జ్యూసు, ఇది టమాటా, ఇది రైస్ ఏమో, ఈరోజు రైస్ ఇచ్చినారేమో తౌఫీక్ భాయ్కి। ఆహా, రైస్ ఇచ్చినారా ఎట్టు, ఈరోజు రైస్ ఇచ్చారు తౌఫీక్ భాయ్కి। ఇది తౌఫీక్ భాయ్ది, అన్నీ రెడీ చేసుకున్నాము, అల్లా చదువుతున్నారు। चलो शुरू करो। तो आज बिरयानी से बिरयानी आया तुम्हारा, खेप्सा, चिकन खेप्सा, अल्फाम बोल सकते हो। नहीं नहीं, ये तो कोफ्ता है, कोफ्ता है, कोफ्ता। रोटी भी है, तो पहले क्या रोटी से खाओगे? कुछ भी खाओ। नहीं, आज फार्म से ही खाते हैं, अल्फाम। ఈ చికెన్ నిన్నటి కన్నా ఈరోజు భలే ఉంది। ఈ రైస్తోనే గడిపేసిన, రొట్టె తిందామని అదే పనిగా రొట్టె తెప్పించుకున్నా, రొట్టె ఇంకేమి తినలా, ఈ రైసే జరిగింది మాకు। అవన్నీ కూడా పక్కన పెట్టేసినాము, కుదిరితే రాత్రికి తిందాం। सुपर खाना है, 4 दिन में बेस्ट है। బాగుంది, 4 రోజుల నుంచి ఇది బెస్ట్ అంట। టైం కరెక్ట్గా 10 అయింది, నిద్రపోయినా నేను। అన్నం తింటా నేను నిద్ర వచ్చేస్తుంది, సో డ్యూటీలు ఏం వల్ల కానీ నిద్రపోయినా। ఇంకా రాత్రికి తౌఫీక్ భాయ్ ఇంతకుముందు తెచ్చినాడు ఇవి,
అట్లే పెట్టేసినాం రాత్రికి తిందామని. ఇంక ఇక్కడ కూడా చాలా అయితే ఉన్నాయి. దీంట్లో సమోసాలు ఉన్నాయి, ఇక్కడ రొట్టె ఉన్నది, ఇక్కడ అన్నం ఉన్నది. ఇంక ఇది సలాడ్ అట్టే పెట్టేసినాం. ఇంక అట్లే తోపి వాళ్ళ పని మనిషి అయితే ఇచ్చింది, ఈ సలాడ్లు ఇచ్చింది, ఒక బ్రెడ్ కూడా ఇచ్చింది. ఇదైతే తినేస్తాము, ఇది తింటే సరిపోతుంది. రాత్రి 1 గంటకి 2 గంటలకు తింటాం కాబట్టి మేము అది చూపిలేకపోతున్నాను నేను. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్.